నమస్కారం ఎల్జెస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి, కూటమి నాయకులు. సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. 33 లక్షల రూపాయలు 64 మందికి ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, తర్వాత అందరూ సమానమే. సీఎంఆర్ఎఫ్ ఫండ్ లో పార్టీలకు అతీతంగా అర్హులు అందరికీ చెక్కులు అందిస్తున్నా. ప్రజలకు సేవ చేసేందుకే ప్రజా ప్రతినిధులు ఉన్నది. మీకు ఏ సమస్యలు ఉన్నా మీకు అండగా నేనున్నాను. దానికి సమస్యని సామరస్యంగా పరిష్కరించాలంటే మీకు మళ్ళీ ఇంకో రూపాయలు బ్యాంకు తక్కువ వడ్డీతో అప్పు కూడా ఇప్పిస్తున్నాం. అది నెమ్మదిగా కట్టుకోండి, తొందర ఏమి లేదు. మీ జీవన ప్రమాణాలు బాగుపడాలని చెప్పి, పెరగాలని చెప్పి ఉద్దేశంతోనే చేసింది. కానీ మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నా డబ్బు కాదు, ప్రజల డబ్బే. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇస్తున్నాయి. దయచేసి 2 నిమిషాలు సహకరించగలండి. స్టేజ్ దగ్గర దారులు వస్తే చెక్కులకు లబ్ధిదారులు ఇటు నుంచి వస్తారు. దయచేసి పాపిశెట్టి సత్యనారాయణ, పాపిశెట్టి సత్యనారాయణ, తాజునోజు రాఘవేంద్ర, తాజునోజు రాఘవేంద్ర వచ్చారా? గంగశ్రీ ప్రణయ్, నాగ ప్రణయ్, శ్రీనివాసరావు ఉసురి, కుదురుతుంది. దయచేసి సహకరించండి. కొంచెం వెనక్కి జరగలరు, కొంచెం. నలభై 41 డేజన్ నాయకులు ముందుకు రావాల్సిన కూర్చున్నాం. 41 నుంచి 9 రమేష్ గారు. ఓకే సార్. ఓకే సార్. 43 డివిజన్ నుంచి అండి కొండూరు తిరుపతి రెడ్డి గారు వస్తే ఎమ్మెల్యే గారితో గ్రూప్ ఫోటో దిగడం జరుగుతుంది. మీడియా వాళ్ళు కొంచెం సహకరిస్తే వెనకాల కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ చెక్కులు. రమేష్ గారు హరి అనే వ్యక్తి కలిసి 42 ప్లాట్లని స్వాధీనం చేసుకోవడానికి మోసపోయారు. కోర్టు ద్వారానే మీకు న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని మీరు పర్సనల్గా మోసపోయారు. వాళ్ళు చేసింది కాదు కదా. ఏదన్నా కానీ అప్పుడు ఆ ప్రభుత్వానికి మనం ఓటు వేసాం కదా. మీరందరూ ఓటు వేస్తేనే కదా వాళ్ళు వచ్చింది. ఈరోజు నాకు ఓటు వేశారు కాదయ్యా. న్యాయం చేయడానికి కోర్టు ద్వారా చేయాలి. రామకృష్ణ గారిని తీసుకొచ్చాను. అందుకే రామకృష్ణ ప్రసాద్ గారు ఏం చేయాలో చూడండి. అట్లా సుప్రీంకోర్టులో దీనికి అప్పీల్ వెళ్తే కానీ, స్టే చేస్తే కానీ మీకు ప్రస్తుతానికి ఉండదు. యాడ్వర్స్ క్వశ్చన్ ఉందేమో నేను స్టడీ చేశాను. మీరు 82, 84 అంటే మీ నాన్నలు మీ తాతలు చేసిన పని. సొసైటీ క్రియేట్ చేశారు సార్. లేన్ సొసైటీ ఇప్పుడు వచ్చి మాది అంటున్నారు. ఆ స్థలం అంతా ఈ మజీద్ అనే అతను సొసైటీ ద్వారా నేను కొనుక్కున్నారా? సొసైటీ కొనుక్కున్నట్టు అగ్రిమెంట్ 84 లేసు సొసైటీ
ఏ సంవత్సరంలో కొనుక్కున్నారు? 2001 సార్. 2001. ఇప్పుడు వైసీపీకి సంబంధం లేదు. అయితే 2023లో జోగి రమేష్ మంత్రి అయినప్పుడు తుళ్ళూరులో ఈసీలు ఇవన్నీ కూడా మారిపోయినాయి. సొసైటీలో ఉన్న పర్సన్స్ ఎవరు కూడా ముందు ఎస్ఐ గారు సైడ్ రండి సార్. ఓకే ఓకే అలాగే సార్ తప్పకుండా అయ్యా డైలీ రౌడీ మాత్రం తిరుగుతున్నారయ్యా మాకు ఖాళీ చేసి వెళ్ళిపోమని నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అందరూ వస్తుందంటే కోర్టు నుంచి ఏమైనా వచ్చి సంతకం పెట్టుకోలేదు. మీరు ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తాం. ఏ వస్తే కానీ మనం ఏం చేయలేము. ఏ రాకపోతే ఏం చేయాలనేది మళ్ళీ ఇంకో పెద్దగా ఆలోచించారు. ప్రస్తుతానికి మీరు మోసపోయారు. ఈ రోజు పరిస్థితి ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్టిగా పెట్టుకొని ఈ సీఎం వాళ్ళందరూ కూడా నేను పర్సనల్గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేసి చేస్తూ వచ్చాం. ఈరోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్లో 33,90,710 రూపాయలు 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసి ఒక 24 చెక్కులు 24 లెటర్ల లాగా ఇవ్వడం, అదొక 40,10,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ఈసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలామంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్లో. వాళ్ళు పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీసులో తీసుకురావాల్సిందిగా మరొకసారి అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నారు.